హలో ఎవ్రీవన్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సగ్యామా స్టడీస్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య ఉద్యోగ సమాచారం గురించి అయితే క్లియర్గా చూద్దాం. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు ఫస్ట్ వార్త వచ్చేసి మెగా డిఎస్సికి కసరత్తు షురు. ఇప్పటికే గుర్తించిన ఉపాధ్యాయ ఖాళీలు 5,089, పదోన్నతులు కల్పిస్తే మరో 9,000. టెట్ నిర్వహణ తర్వాత పదోన్నతుల ప్రక్రియ. మెగా డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలని, టీచర్లు లేరని మూసివేసిన వాటిలోనూ అవసరమైన మేరకు నియామకాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అయితే ఆదేశించారు. పదోన్నతులు సత్వరమే పూర్తి చేసి తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా అధికారులైతే లెక్కలు తీస్తున్నారు. ఈసారి డిఎస్సి నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపరమైన సలహాలు తీసుకొని ముందుకు సాగాలని అధికారులైతే భావిస్తున్నారు. శనివారం ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఖాళీలు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, పదోన్నతుల ప్రక్రియ హేతుబద్ధీకరణకు సంబంధించిన అంశాలను అధికారులు నివేదించారు. గత ప్రభుత్వ హయాంలో 5,089 పోస్టులకైతే భర్తీకి డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. అప్పుడు స్కూల్ అసిస్టెంట్ 1,739, భాషా పండిట్లు 611, వ్యాయామ ఉపాధ్యాయులు 164, సెకండరీ గ్రేడ్ టీచరు 2,575 పోస్టులకైతే ఖాళీలనైతే అప్పుడు చూపారనమాట. సో గత ఏడాది ఆగస్టు వరకు ఆ పోస్టులు లెక్క తేలాయి. టెట్ ఉత్తీర్ణులైన వారికే పదోన్నతులు కల్పించాలనే నిబంధన దృష్ట్యా ఇప్పటికే ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ అయితే నిలిచిపోయి ఉంది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించి పదోన్నతులు ఇవ్వడం ద్వారా మరో 9,000 వరకైతే ఖాళీలు తేలే వీలుంది. వీటన్నిటిని డిఎస్సిలో చేర్చాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయులు పదవీ విరమణలో ఖాళీలు అంటే పోస్టులు ఖాళీలు అవుతాయి కదా, అవైతే ఆ నోటిఫికేషన్లో కలపాల్సి ఉంటుంది. ఈ లెక్కన 19,000 నుంచి 20,000 వరకు పోస్టులకైతే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అయితే లెక్కలు వేస్తున్నారు. నిర్వహణ ఎప్పుడు? డిఎస్సి నిర్వహణకు అవసరమైన కసరత్తు వారం నుంచి 15 రోజుల్లో పూర్తి చేసి సీఎంకు నివేదించాలని విద్యాశాఖ సన్నాహాలైతే చేస్తుంది. నివేదిక అందిన తర్వాత మరోసారి ముఖ్యమంత్రితో సమావేశం అయ్యాక డిఎస్సి నిర్వహణ తేదీలపై స్పష్టత వచ్చే వీలుంది. ముందుగా ఉపాధ్యాయ పదోన్నతుల కోసం టెట్ని విధిగా నిర్వహించాల్సి ఉంటుంది. టెట్ నిర్వహణలో జాప్యం ఉంటే పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ముందే గుర్తించి వాటిని కలిపి డిఎస్సి నిర్వహించే అవకాశాన్ని అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్లో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్కు 1.72 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి వారి సంఖ్య మరింత పెరిగే వీలుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వీలుంది. ఈలోగా డిఎస్సి నిర్వహించాలని అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను కొనసాగించి పోస్టులు గడువు పెంచి కొనసాగించే అవకాశాన్ని అధికారులు అయితే పరిశీలిస్తున్నారు అన్నట్టుగా అయితే డిఎస్సి గురించి పూర్తి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అన్ని కోణాల్లో ఆలోచించాకే అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. చూద్దాము. సీఎం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏమాత్రం ఉపాధ్యాయ ఖాళీలు లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అన్ని కోణాల్లో ఆలోచించాకే నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా మెగా డిఎస్సి నిర్వహిస్తాం. గతంలో గుర్తించిన పోస్టులతో పాటు మరిన్ని పెరిగే అవకాశం ఉండడంతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతులను కూడా పూర్తి చేసి భర్తీకైతే ముందడుగు వేస్తామన్నట్టుగా అయితే బుర్రా వెంకటేశం అయితే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తెలపడం అయితే జరిగింది. అండ్ మరొక దినపత్రికల్లో కూడా ఇదే న్యూస్ రావడం జరిగింది. సీఎం మెగా డిఎస్సి ప్రకటనపై నిరుద్యోగుల హర్షం అని అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూద్దాము. 25,000 పోస్టులకు నోటిఫికేషన్ వేయాలి అనేసి రావుల రామ్మోహన్ రెడ్డి తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు అయితే కోరడం జరిగింది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్కు ముడిపెట్టకుండా వీలైనంత త్వరగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలి. గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులతో పాటు మొత్తం 25,000 పోస్టులకు నోటిఫికేషన్ వేయాలి. అంతేకాకుండా వయోపరిమితిని కూడా సడలించాలి. గతంలో అప్లై చేయని వారికి సైతం అవకాశం ఇవ్వాలి. పరీక్షలను ఆన్లైన్లో విధానంలో కాకుండా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలని అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ మరొక దినపత్రికలు 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హర్షణీయం అన్నట్టుగా అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్
మరొక వార్త, ప్రైవేటు యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ రిజర్వేషన్లు పెట్టాలి. ప్రైవేటు యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ రిజర్వేషన్స్ పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య అయితే అన్నారు. మెగా డిఎస్సి ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జం సత్యం ఆధ్వర్యంలో విద్యానగర్ బీసీ భవన్లో బీసీ నాయకుల సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డిఎస్సి వేసి పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు వేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. టీచర్ పోస్టుల సంఖ్య విషయంలో అధికారులు ఆధారపడకుండా నిరుద్యోగుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో సమావేశం జరిపి చర్చలు జరపాలని అయితే కోరారు. గత ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీ చేయకపోవడం, వేల పాఠశాలలో పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోయారన్నారు. టీచర్ పోస్టుల భర్తీని నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తున్నామనే బడ్జెట్ ఖర్చు అవుతుందని కోణంలో చూడరాదని, భావి భారత పౌరులైన బాలలను తీర్చిదిద్ది ఈ సమాజానికి ఉపయోగపడే గొప్ప వారిలా తయారు చేయమన్నారు అనే కోణంలో తనైతే చెప్పడం అయితే జరిగింది. ప్రైవేటు యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెట్టి యూనివర్సిటీ క్రమబద్ధీకరణ చేస్తామని సీఎం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తామన్నారు. అండ్ ప్రైవేటు యూనివర్సిటీలు స్థాపించినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టాలని అసెంబ్లీ లోపల బయట చాలా పోరాటం చేశామని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రిజర్వేషన్లు పెట్టలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రకటనలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ప్రకటించలేదు, బీసీల విషయం ప్రస్తావించలేదు. బీసీలకు కూడా రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తదితరులైతే పాల్గొన్నారన్నట్టుగా ఇక్కడైతే న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీఆర్ఎస్ నేతలు రిజర్వేషన్ టెన్షన్ అండ్ బీసీ రిజర్వేషన్ గురించి పెట్టాలనేసి అనమాట. అండ్ నాణ్యమైన విద్యకు కేర్ ఆఫ్ జపాన్, అమెరికాతో పోల్చితే ఫీజు తక్కువ, ప్రాబ్లం బేస్డ్ లెర్నింగ్లో ప్రత్యేక విద్యా బోధన, 93% పైగా ప్లేస్మెంట్స్, పార్ట్ టైం వర్క్ చేసుకునే అవకాశం. నమస్తే తెలంగాణతో షిబారా ఇన్స్టిట్యూట్ ప్రతినిధి మురళీధర్ అన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ ఇచ్చారు. కెరీర్లో మంచి స్థాయిలో నిలదొక్కుకోవాలంటే విద్య అవసరం, అందుకు తగ్గట్టు బోధన మరీ ముఖ్యం. ఇలాంటి అత్యుత్తమ విద్యను అందించే దేశాల్లో జపాన్ ఒకటిగా అయితే నిలిచింది. ఆసియాలోనే నాణ్యమైన విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. జపాన్లో చదివితే జయం మీదేనని అంటున్నారు షిబారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిప్యూటీ ప్రెసిడెంట్ బోర్డ్ ఆఫ్ కౌన్సిలర్ డాక్టర్ మురళీధర్ అయితే మిర్యాల తనది చెప్పడం అయితే జరిగింది. దాని గురించి అయితే వార్త రావడం అయితే జరిగింది. ఫీజు అయితే చాలా తక్కువ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ల బోధన అయితే ఉంటుందన్నమాట. సో అందుకే నాణ్యమైన విద్య కేర్ ఆఫ్గా జపాన్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మరొక వార్త, సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఫిబ్రవరి 11న పరీక్ష. తెలంగాణలోని సాంఘిక గిరిజన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి గాను ఫిబ్రవరి 11వ తేదీన పరీక్షలు నిర్వహిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో చేరేందుకు నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులుగా గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష రాయాలనుకున్న విద్యార్థులు 2024 జనవరి వరకైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి త్వరలో కొత్త వీసీల నియామకం, కసరత్తు ప్రారంభించనున్న ప్రభుత్వం, త్వరలోనే సెర్చ్ కమిటీల ఏర్పాటు, ఆ తర్వాత అమల్లోకి నియామకాలు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నూతన వైస్ ఛాన్సలర్లను అంటే వీసీలను వీలైనంత త్వరగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నది. పాత వీసీలు అలా వైదొలగగానే కొత్త వీసీలు బాధ్యతలు చేపట్టేలా ముందుకెళ్తున్నది. త్వరలోనే కొత్త వీసీల నియామక ప్రక్రియను ప్రారంభించనుంది. ఇందుకోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నది. రాష్ట్రంలో 16 వర్సిటీలు ఉన్నాయి. వీటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, పొట్టి శ్రీరాములు, తెలుగు, మహాత్మా గాంధీ, జేఎన్టీయు, జేఎన్ఎఫ్ఏయు యూనివర్సిటీలు. వీసీల పదవీ కాలం ఈ ఏడాదితో అయితే ముగుస్తుంది. ఆర్జీకేటీ, ఫారెస్ట్, మహిళా వర్సిటీలకు వీసీలను ఇంతవరకు నియమించలేదు. అగ్రికల్చర్ వర్సిటీకి ఇన్ఛార్జ్ వీసీ కొనసాగుతున్నారు. ఇక హార్టికల్చర్, వెటర్నరీ వర్సిటీల వీసీల పదవీ కాలం జనవరితో అయితే ముగియనున్నది. ఈ నేపథ్యంలో వీసీల నియామక కసరత్తును ప్రారంభించాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు అయితే ఇచ్చిందన్నట్టుగా అయితే ఇక్కడ వీసీల గురించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మరొక వార్త, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో మేనేజ్మెంట్ కేటగిరీకి నీట్ అర్హత
నిబంధనను తొలగించాలి. బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో మేనేజ్మెంట్ కేటగిరీకి నీట్ అర్హత నిబంధనను తెలంగాణ ప్రభుత్వం తొలగించాలని పలువురు నర్సింగ్ విద్యార్థులైతే కోరుతున్నారు. ఆదివారం కోటిలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో నర్సింగ్ విద్యార్థులు మంజు, భార్గవి, సింధుజ, సృజన, సరితలు మాట్లాడుతూ బీఎస్సీ నర్సింగ్ కోర్సు 3,000 సీట్లు ఖాళీగా ఉన్నాయని, అడ్మిషన్ల నిబంధనలను సడలించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే కోరారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సులలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలో 3,000 సీట్లను భర్తీ చేయలేదని వారు తెలిపారు. కన్వీనర్ కేటగిరీలో 500 సీట్లు, మేనేజ్మెంట్ కేటగిరీలో 2,500 సీట్లు ఖాళీగా ఉన్నాయని వారు తెలిపారు. ఇండియన్ నర్సింగ్ నిబంధనల ప్రకారం అయితే కన్వీనర్, మేనేజ్మెంట్ కేటగిరీలు రెండింటికి ఒకే రకమైన విధానంతో విద్యార్థులకు ఎంసెట్ అర్హతతో 0% చేర్చుకోవడానికి అర్హత కల్పిస్తూ సర్క్యులర్ జారీ చేయడం జరిగిందన్నారు. అయితే కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వారు వరంగల్ కన్వీనర్ కేటగిరీకి ఎంసెట్ క్వాలిఫైడ్ 0% అర్హత కల్పిస్తూ మేనేజ్మెంట్ కేటగిరీకి నీట్ తర్వాత నిబంధన ప్రవేశపెట్టిందని ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ పాటించలేదన్నారు. అండ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్రలో ప్రవేశ ప్రమాణాలు సడలించి నర్సింగ్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని అయితే తెలపడం అయితే జరిగిందని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మరొక వార్త, 1,346 బడుల్లో విద్యార్థులు 0 నుంచి 10 లోపు విద్యార్థులు ఉన్నవి 2,842 ఈ పాఠశాలలనే మళ్ళీ కొత్తగా తెరిచే అవకాశం. ఈ స్కూళ్లలో పోస్టులు చూపిస్తేనే మెగా డిఎస్సి నిర్వహణకు ఛాన్స్. టీచర్ పోస్టుల సంఖ్య పెంచేందుకు వీటిని తెరిచి నడపాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు. రాష్ట్రంలోని సర్కారు బడులు విద్యార్థులు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కొత్తగా చేరేవారు లేక చేరిన వారు కొనసాగక వెలవెలబోతున్నాయి. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో 1,346 స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 0, పూర్తిగా 0 విద్యార్థులున్న స్కూళ్లలో 1,265 ప్రాథమిక పాఠశాలలు కాగా అండ్ 20కి పైగా ప్రాథమికోన్నత పాఠశాలలు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చే విద్యార్థులు, స్కూళ్ళు, వాటి వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ మరొక వార్త, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నాయి. జాబ్ ఇన్ఫర్మేషన్. అగర్తలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కింది పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 27 ఉన్నాయి. పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నాయి. విభాగాలు వచ్చేసి సివిల్, సిఎస్సి, ఎలక్ట్రికల్, ఈసీఈ, మెకానికల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితరాలు అయితే ఉన్నాయి. అర్హతలు వచ్చేసి సంబంధిత విభాగంలో పిహెచ్డి ఉత్తీర్ణత ఉండాలి అండ్ బోధన అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి జనవరి 10వ తేదీ అనమాట. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. అండ్ ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 16 ఉన్నాయి. పోస్టులు ఏంటంటే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నాయి. విభాగాలు వచ్చేసి నాటికల్ సైన్స్, మెరైన్ ఇంజనీర్స్ అయితే ఉన్నాయి. అర్హతలు వచ్చేసి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పిహెచ్డి ఉత్తీర్ణత ఉండాలి. బోధన అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి జనవరి 24 అనమాట. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిగతా డీటెయిల్స్ అయితే వెబ్సైట్ ద్వారా క్లియర్గా అయితే చూడవచ్చును. అండ్ నెక్స్ట్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓలో కింది ఖాళీల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 74 ఉన్నాయి. పోస్టులు ఏంటంటే సైంటిస్ట్, బిఏ అయితే ఉన్నాయి. విభాగాలు వచ్చేసి ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, జియో ఇన్ఫర్మాటిక్ అండ్ రిమోట్ సెన్సింగ్ అయితే ఉన్నాయి. అండ్ అర్హతలు, ఎంపికలు తదితరాలు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి ఎన్డీఏ, ఎన్ఏ త్రివిధ దళాల్లో కొలువులు. ఎన్డీఏ ఎన్ఏ1 2024 నోటిఫికేషన్ వెల్లడి అయితే అయిందనమాట. మొత్తం 4 విభాగాల్లో 400 ఖాళీలకైతే భర్తీ. అండ్ రాత పరీక్ష, ఎస్ఎస్బి ప్రక్రియలో ప్రతిభ ఆధారంగా అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఇంటర్మీడియట్తోనే త్రివిధ దళాల్లో అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల్లో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో కొలువు. దాంతోపాటే బీఏ, బీఎస్సీ, బీటెక్ పట్టా కూడా సొంతం చేసుకోవచ్చు. అందుకు చేయాల్సిందల్లా ఎన్డీఏ, ఎన్ఏ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించడమే. యూపీఎస్సీ తాజాగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ
నేవల్ అకాడమీ అంటే ఎన్డీఏ ఎన్ఏ ఎగ్జామినేషన్ 2024కు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీని ద్వారా 400 ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఎన్ఏ ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్ తదితర వివరాలు అయితే ఇక్కడ పూర్తిగా అయితే ఇచ్చారు. ఇది నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి క్లియర్గా అయితే చూడవచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ చూడండి. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి జనవరి 9వ తేదీ లాస్ట్ డేట్. ఆన్లైన్ దరఖాస్తు సవరణకు తేదీ ఎప్పుడంటే జనవరి 10 నుంచి 16 వరకు అయితే ఉంది. ఎన్డీఏ ఎన్ఏ పరీక్ష తేదీ వచ్చేసి ఏప్రిల్ 21వ తేదీ. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఎక్కడ ఉంటాయంటే అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ అయితే ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్ ఏంటంటే upsc.online.nic.inలో అయితే చూడొచ్చు అనమాట. పూర్తి వివరాలకి ఇక్కడ వెబ్సైట్ ఉంది. ఇంకోటి www.upsc.gov.inలో కూడా క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చును చూసి. అండ్ నెక్స్ట్ నాటా 2024లో ప్రవేశాలు అయితే ఉన్నాయి. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ BR కోర్సులో ప్రవేశాలకు నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ నాటా 2024 నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ సైన్స్ ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో BRకు కోర్సులో ప్రవేశానికై దరఖాస్తులు కోరుతుంది. కోర్సు వ్యవధి వచ్చేసి 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. అర్హత వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పాటు ఇంటర్మీడియట్లో 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారైతే అర్హులు. మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా 50% మార్కులతో డిప్లొమా పూర్తి చేసిన వారు, చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దీనికి అర్హులే అనమాట. పరీక్ష విధానం వచ్చేసి మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. నాటాను ఏటా 3 సార్లు అయితే నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్నవారు 3 పరీక్షలు రాసుకోవచ్చు. 2 సార్లు పరీక్ష రాస్తే ఎక్కువ మార్కులు సాధించిన ప్రయత్నాన్ని తుది స్కోరుగా పరిగణలోకి తీసుకుంటారు. 3 సార్లు రాస్తే ఎక్కువ మార్కులు పొందిన 2 పరీక్షల సగటును స్కోరుగా నమోదు చేస్తారు. పరీక్షలో అర్హత సాధించడం 70 మార్కులు అయితే పొందాలి. అండ్ తెలుగు రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు ఎక్కడ ఉంటాయంటే విజయవాడ, విశాఖపట్నం అండ్ హైదరాబాద్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ ఎప్పుడంటే ఫిబ్రవరి 1 అనమాట. పరీక్ష ప్రారంభం ఎప్పుడంటే ఏప్రిల్ 6వ తేదీ అనమాట. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. అండ్ ఇక్కడ చూడండి, తెలంగాణ ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీలో తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరం సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యా వసతితో పాటు TWSR అండ్ EIS సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అంటే COE ద్వారా IIT, నీట్ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ఇంటెన్సివ్ కోచింగ్ అయితే అందిస్తారు. మొత్తం సీట్ల సంఖ్య వచ్చేసి 3680 అయితే ఉన్నాయి. ఇందులో బాలురకు వచ్చేసి 1680 అండ్ బాలికలకు 2000. కోర్సు వివరాలు ఏంటంటే ఎస్సీ గురుకుల కళాశాలల్లో COE కాలేజీలు అంటే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు అయితే ఉన్నాయి. గ్రూప్ వచ్చేసి MPC, BIPC, MEC, CEC అండ్ అయితే ఉన్నాయి. అండ్ అర్హత వచ్చేసి 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అయితే 2 లక్షలు అయితే ఉండాలి. అండ్ పట్టణ విద్యార్థులకు 2 లక్షలు అయితే ఉండాలి. అండ్ గ్రామీణ విద్యార్థులకు 1,50,000 అయితే మించకూడదు. వయసు వచ్చేసి 31/8/2024 నాటికి 17 ఏళ్ళు అయితే మించకూడదు. SC ST కన్వర్జెడ్ క్రిస్టియన్ విద్యార్థులకైతే 2 ఏళ్ల సడలింపు అయితే ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసి MPC, BIPC గ్రూపులకు స్క్రీనింగ్ పరీక్ష లెవెల్ 1 అండ్ 2, MEC, CEC గ్రూపులకు స్క్రీనింగ్ పరీక్ష లెవెల్ 1 రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అయితే సీటు కేటాయిస్తారనమాట. సో దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 15వ తేదీ అంటే జనవరి 15వ తేదీ లాస్ట్ డేట్. హాల్ టికెట్ డౌన్లోడ్ ఎప్పుడంటే 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు అనమాట. స్క్రీనింగ్ పరీక్ష తేదీ వచ్చేసి 4వ తేదీన అయితే ఉంటుంది, ఫిబ్రవరి 4వ తేదీన. అండ్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి APPSCలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 38 ఉన్నాయి. అర్హత ఏంటంటే PGతో పాటు BED కూడా ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్ ఎలా ఉంటుందంటే 61,960 నుంచి 1,51,370 రూపాయలు అయితే ఉంటుంది. వయసు వచ్చేసి 1/7/2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ళ అయితే మధ్య అయితే ఉండాలి. ఎంపిక విధానం వచ్చేసి స్క్రీనింగ్ మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ వచ్చేసి ఈ రోజే అనమాట, January 1. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 29వ తేదీ లాస్ట్ డేట్. స్క్రీనింగ్ తేదీ ఎప్పుడంటే April 13వ తేదీ. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లియర్గా అక్కడ చూసి తెలుసుకోవచ్చును. అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో గెస్ట్ ఫ్యాకల్టీలు అయితే ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు ఏంటంటే 2 అయితే ఉన్నాయి. అర్హత వచ్చేసి MA అంటే జెండర్ స్టడీస్, ఉమెన్స్ స్టడీస్, నెట్ PhD ఉత్తీర్ణతో పాటు పని అనుభవం కూడా ఉండాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్ చిరునామా cwsd@uohyd.ac.in అయితే పంపొచ్చు. అండ్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ఈ రోజు అనమాట. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు www.imu.edu.in అయితే మిగతా డీటెయిల్స్ క్లియర్గా అయితే చూడొచ్చును. నెక్స్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఫైవ్స్ వరల్డ్ కప్లో భారత మహిళల జట్టు కెప్టెన్గా రజని. అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH హాకీ ఫైన్స్ ప్రపంచ కప్లో పాల్గొన్న భారత మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి యతిమరపు రజని కెప్టెన్గా అయితే వ్యవహరించనుంది. అండ్ FIH అధికారికంగా నిర్వహించే ఈ టోర్నీ ఒమన్లోని మస్కట్లోని జనవరి 24 నుంచి 27 వరకు అయితే జరుగుతుంది. గోల్ కీపర్ రజని భారత్కు 96 మ్యాచ్లలో ప్రాతినిధ్యం అయితే వహించింది. భారత జట్టుకు మహిమా చౌదరి వైస్ కెప్టెన్గా ఎంపిక కాగా బన్సారీ సోలంకి, అక్షత అబ్బాసో డేకలే, జ్యోతి ఛత్రి, మరియానా కుజూర్, ముంతాజ్ ఖాన్ అండ్ అజ్మినా కుజూర్, రుతుజా దాదా ఫిసాల్, దీపిక సురేంజ్ ఇతర జట్టు సభ్యులైతే ఉన్నారు. టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. పూల్ సిలో భారత్తో పాటు సమీబియా, పోలాండ్, అమెరికా అయితే ఉన్నాయి. ఫిజీ, మలేషియా, నెదర్లాండ్, ఒమన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, జాంబియా, న్యూజిలాండ్, పరాగ్వే, థాయిలాండ్, ఉరుగ్వే కూడా పాల్గొంటున్నాయి. ఆ తర్వాత జనవరి 28 నుంచి 31 వరకు జరిగే పురుషుల హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్లో భారత సారథిగా సిమ్రాన్జిత్ సింగ్ అయితే ఎంపికయ్యారు. సూరజ్ కర్కేరా, ప్రశాంత్ కుమార్, మన్దీప్ మోర్, మంజీత్, రాహిల్, మనీందర్, పవన్ రాజ్బర్, గుర్జోత్ సింగ్, ఉత్తమ్ సింగ్ జట్లో అయితే ఇతర సభ్యులు అన్నట్టుగా అయితే ఇక్కడైతే కరెంట్ అఫైర్స్ న్యూస్లో అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేడు నింగిలోకి PSLV C58 ప్రపంచమంతా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడానికి కౌంట్డౌన్ ప్రారంభించగా ఇస్రో 2024 తొలి ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలుపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి నిర్వహించనున్న PSLV C58 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8:10 ప్రారంభమైంది. 25 గంటల కౌంట్డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9:10 షార్లోని మొదటి ప్రయోగ నివేదిక నుంచి PSLV వాహన నౌక నింగిలోకి అయితే దూసుకెళ్లనుంది. ఇందులో మన దేశానికి చెందినటువంటి 480 కిలోల బరువు గల ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పోసాట్ నిర్ణీత కక్షలోకి చేరుకోనుంది. అనంతరం రాకెట్లో 4వ స్టేజీ అయినటువంటి PS4 అక్కడి నుంచి దిగువ కక్షకైతే వస్తుంది. ఇందులో తిరువనంతపురం LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థులు తయారు చేసినటువంటి విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు అయితే ఉంటాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. PSLV C58 ప్రయోగం నేపథ్యంలో చెంగలమ్మ అమ్మవారిని ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ఆదివారం సాయంత్రం అయితే దర్శించుకున్నారన్నట్టుగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ న్యూస్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా ఏంటంటే పవర్ఫుల్ ఉమెన్స్ అన్నమాట. ప్రతి సంవత్సరం వరల్డ్ పవర్ఫుల్ ఉమెన్స్ లిస్ట్ని అయితే ప్రముఖ స్పోర్ట్స్ బిజినెస్ మ్యాగజైన్ అయితే ప్రకటిస్తుందనే విషయం తెలిసిందే. 2023లో ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి అత్యంత శక్తివంతమైన మహిళల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇందులో విభిన్న రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న మన భారతీయులు 4 ఉన్నారు. అండ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 32వ స్థానంలో మరోసారి చోటు దక్కించుకోగా రోష్ని నాడార్ మల్హోత్రా 60వ స్థానంలో, సోను మండల్ 70వ స్థానంలో, కిరణ్ మజుందార్ 76వ స్థానంలో నిలిచారు.
దీని గురించి అయితే చూద్దాం అనమాట. ఈ న్యూస్ గురించి, పవర్ఫుల్ ఉమెన్స్ గురించి. నిర్మలా సీతారామన్ 32వ ర్యాంక్ అయితే వచ్చింది. శక్తివంతమైన భారతీయ మహిళల్లో నిర్మలా సీతారామన్ 64 సంవత్సరాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019 నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. 2017 నుంచి 2019 వరకు రక్షణ మంత్రిగాను పనిచేశారు. ఇందిరాగాంధీ తర్వాత భారతదేశానికి 2వ మహిళా రక్షణ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ మంచి ప్రతిభ కనబరిచారు. 2022 స్పోర్ట్స్ జాబితాలో కూడా వీరు 36వ స్థానంలో నిలువగా 2023 32వ స్థానాన్ని అయితే దక్కించుకున్నారు. నెక్స్ట్ ఎవరంటే సోమా మండల్ 70వ ర్యాంక్. సోమా మండల్ 60 జనవరి 2021 నుంచి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. 1984లో ఇంజనీరింగ్ పూర్తి చేసి మెటల్ ఇండస్ట్రీలో 35 సంవత్సరాల అనుభవంతో NALCO స్థాపించి డైరెక్టర్గా ఎదిగారు. 2017లో సెయిల్ మొదటి మహిళా ఫంక్షనల్ డైరెక్టర్ అండ్ చైర్పర్సన్గా ఉన్నారు. 2023లో ETP ప్రైమ్ ఉమెన్ లీడర్గా షిప్ అవార్డులో అయితే CEO ఆఫ్ ది ఇయర్గా సత్కారం కూడా అందుకున్నారు. అండ్ ఇదే ఏడాది స్పోర్ట్స్ జాబితాలో 70వ స్థానం అయితే దక్కించుకున్నారు. అండ్ కిరణ్ ముజుందార్ షా 76వ ర్యాంక్ అయితే వచ్చింది తనకి. చూద్దాం తన గురించి. కిరణ్ ముజుందార్ షా 70 అత్యంత సంపన్నురాలైన బిజినెస్ ఉమెన్గా గుర్తింపు పొందారు. మన దేశంలోని బెంగళూరులో బయోకాన్ లిమిటెడ్, బయోలాజిక్స్ లిమిటెడ్ను స్థాపించారు. సైన్స్ అండ్ కెమిస్ట్రీలలో చేసిన సేవకు గాను 2014లో ఒత్మెర్ డెల్ట్ మెడల్తో పాటు పలు ప్రశంసలు కూడా అందుకున్నారు. 2023 ఫోర్బ్స్ జాబితాలో 76వ స్థానం అయితే తను దక్కించుకున్నారనమాట. నెక్స్ట్ రోష్ని నాడార్ మల్హోత్రా 60వ ర్యాంక్ అనమాట. శక్తివంతమైన మహిళల్లో మరొకరు రోష్ని నాడార్ మల్హోత్రా 42 సంవత్సరాలు. అండ్ ఇండియాలోనే అత్యంత సంపన్నురాలైన వీరు HCL టెక్నాలజీస్ చైర్మన్గా అయితే ఉన్నారు. ఆ సంస్థ ఫౌండర్ శివ నాడార్ ఏకైక కుమార్తె అయిన రోష్ని నాడార్ భారతదేశంలోని అత్యంత సంపన్నురాలిగా గుర్తింపు పొందారు. 2023లో 60వ స్థానం అయితే దక్కించుకున్నారు. ఇది ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం గురించి అండ్ కరెంట్ అఫైర్స్ న్యూస్. మరిన్ని ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.